న్యూస్ చూస్తాం. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మరోసారి డుమా కొట్టారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ మరోసారి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నెల 14న కేజ్రీవాల్కు ఈడీ సమాన్లను పంపింది. ఈ సందర్భంగా ఆప్ స్పందిస్తూ కేజ్రీవాల్కు ఈడీ పంపిన సమాలు చట్టవిరుద్ధమని తెలిపారు. కేజ్రీవాల్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు పదే పదే సమాన్లు పంపించవద్దని, కోర్టు నిర్ణయం వెలువడేంత వరకు కూడా సంయమనం పాటించాలని కోరింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని స్పష్టం చేసింది. నెల 17న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ హాజరయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ సమస్యల కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రా మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మరోసారి డుమా కొట్టారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆరోసారి సామాన్లను పంపినప్పటికీ ఆయన స్పందించలేదు. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నెల 14న కేజ్రీవాల్కు ఈడీ సమాన్లు పంపింది. ఈ సందర్భంగా ఆప్ స్పందిస్తూ కేజ్రీవాల్కు ఈడీ పంపిన సమాన్లు చట్టవిరుద్ధమని తెలిపారు. కేజ్రీవాల్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు పదే పదే సమాన్లు పంపించవద్దని, కోర్టు నిర్ణయం వెలువడేంత వరకు సంయమనం పాటించాలని కోరింది. అయితే కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని స్పష్టం చేసింది. నెల 17న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ హాజరయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ సమస్యల కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రా మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.